సో ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి కీలాయిడ్. ఈ కీలాయిడ్ అంటే ఏంటనే దాని గురించి మాట్లాడుకుందాము, అండ్ రావడానికి రీజన్స్ అండ్ ట్రీట్మెంట్ ఎట్లా చేస్తాం అనేది. ఈ కీలాయిడ్ అనేది ఎంత ఏజ్ లో వాళ్ళైనా రావచ్చు, అండ్ యూజువల్ గా ఈ కీలాయిడ్ అనేది మన చెస్ట్ పైన కానీ షోల్డర్ పైన ఆర్ ఇయర్ లోబ్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక థిక్ టిష్యూ లాగా, అంటే కొంచెం గట్టిగా మందంగా ఉన్న ఎక్సెస్ గ్రోత్ లాగా ఉంటుంది. దీనికి సిమ్టమ్స్ అనేవి ఏమి ఉండవు, కానీ కొంతమందిలో కొంత దురద వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కీలాయిడ్ రావడానికి మోస్ట్లీ రీజన్స్ అనేది ఇంజురీ అంటే ఏంటంటే దెబ్బ తాకడం కానీ, ఎస్పెషల్లీ బోనీ ఏరియాస్ పైన దెబ్బ తాకడం, ఆర్ సమ్ టైమ్స్ ఎక్సెసివ్ ఇచ్చింగ్, ఎక్కువ గీక్కున్న లేకపోతే రాపిడి వల్ల కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఇయర్ రింగ్స్ పెట్టుకున్న తర్వాత కూడా ఇది వచ్చే అవకాశం ఉంది, ఇయర్ పియర్సింగ్ అంటారు. అండ్ వన్స్ ఈ కీలాయిడ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తే ఈ కీలాయిడ్ పెరగకుండా దాని గురించి మాట్లాడుకుందాం. కీలాయిడ్ వన్స్ వచ్చిన తర్వాత దాన్ని మ్యానిపులేట్ చేయడం కానీ, గీకటం కానీ ఏమైనా చేసినట్టయితే ఆ కీలాయిడ్ సైజ్ అనేది ఇంజురీ ఏరియా కన్నా సైజ్ పెరిగి అవతల ఏరియాలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్స్ కీలాయిడ్ వచ్చిన తర్వాత దాన్ని ఎక్సెసివ్గా మ్యానిపులేట్ చేయడం కానీ, గీకటం కానీ ఏం చేయకూడదు. ఆల్వేస్ ఒక మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు, అండ్ సిలికాన్ జెల్లీ షీట్స్ యూజ్ చేయడం వల్ల ఈ సైజ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఈ కీలాయిడ్ని మనం ట్రీట్ చేయడానికి కొన్ని రకాల లేజర్స్ ఉపయోగించి ట్రీట్ చేయొచ్చు, అండ్ ఐఎల్ ఇంజెక్షన్స్ అంటాం, అంటే ఇంట్రాలీజనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి కూడా ఈ కీలాయిడ్ని తగ్గించవచ్చు. సర్జికల్ ఎక్సిషన్ అనేది మాత్రము ఇప్పుడు చేయటం వల్ల ఇట్ కెన్ రిపీట్. సో సర్జరీ అనేది ప్రిఫర్డ్ చాయిస్ కాదు. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లం ఉండి ఏమన్నా మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉంది అనుకుంటే అప్పుడు సర్జరీకి వెళ్ళాల్సి వచ్చే అవకాశం కూడా ఉండొచ్చు.